నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జూన్ 21న జరగనున్న ఈ పరీక్ష రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు బస్సులో చూపించి పరీక్షా కేంద్రానికి ఉచితంగా చేరుకోవచ్చు. దేశవ్యాప్తంగా గతంలో జరిగిన నీట్ పరీక్ష వివాదాల నేపథ్యంలో రద్దు కావడంతో జూన్ 21న తిరిగి మళ్లీ నిర్వహిస్తున్నారు. గత పేపర్ లీక్ వివాదాల కారణంగా విద్యార్థులు ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న తరుణంలో దూర ప్రాంతాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్త్రీ పురుష భేదం లేకుండా నీట్ రాసే విద్యార్థులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు కండక్టర్ కు తమ సరికొత్త నీట్ హాల్ టికెట్ చూపిస్తే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం సాధారణ బస్సులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసులన్నింటికీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి అలాగే ఎగ్జామ్ ముగిశాక తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పరీక్షా కేంద్రాలు ఉన్న నగరాలు, పట్టణాలకు విద్యార్థుల రద్దీని బట్టి అవసరమైన మార్గాల్లో అదనపు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. రూట్లకు సంబంధించిన సమాచారం కోసం అన్ని ప్రధాన బస్ టెర్మినల్స్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ పర్యవేక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఏపీలోని అభ్యర్థులంతా ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.